పాఠ్య పుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి సబితా ఫోటోలను ముద్రించడంపై అధికారులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని బుర్రా వెంకటేశం చెప్పారన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే పుస్తకాల్లో ఫోటోలు తప్పుగా ప్రింట్ అయ్యాయన్నారు. విద్యార్థులకు సరైన సమాచారం ఉండాలని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా టెక్స్ట్ పుస్తకాలతో పాటు నోట్ బుక్స్ కూడా ఇవ్వడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ప్రారంభించింది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉండే మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్షురాల ద్వారా ప్రతి పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్యను బట్టి 2 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా, ఉదాహరణకు మా పరిగి నియోజకవర్గంలో నేను అన్ని మండలాలు కూడా పర్యటించిన. ఉదయం 10:30 నుంచి సాయంత్రం వరకు నా కాన్స్టిట్యున్సీలో ఎన్ని మండలాలు అన్ని మండలాలు కూడా నేను విజిట్ చేసి అన్ని పాఠశాలలు కూడా ఈ పథకాన్ని విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ తో పాటు నోట్ బుక్స్ కూడా మొట్టమొదటిసారిగా ఇవ్వడం అనేది జరిగింది. నేను అక్కడ గమనించినాను. అక్కడ ముందు మాట ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పేరు, అప్పటి మంత్రివర్యుల పేర్లు అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. నేను వెంటనే కలెక్టర్ గారికి ఫోటో తీసి మా వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి పంపించి, వెంటనే మీరు ఈ పేజీని తొలగించి మరొక పేజీతో మా ముఖ్యమంత్రి గారి సందేశంతో పెట్టాలని పెడితే వాళ్ళు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి తప్పకుండా దాన్ని చేస్తామని కూడా మాకు మెసేజ్ పెట్టడం జరిగింది. పొరపాటు చేయడం జరిగింది ఏంటంటే గత ముఖ్యమంత్రి పేరు రాయడం జరిగింది. దాని సంబంధిత అధికారులకు కూడా నోటీసులు జారీ చేశారు. నేను బుర్రా వెంకటేశం మన ప్రిన్సిపల్ సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్ తో కూడా మాట్లాడడం జరిగింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం, వాళ్ళకు 3 రోజులలో రిప్లై ఇవ్వమని చెప్పి ఎన్సీఆర్టీ అధికారులను ఆదేశించడం కూడా చెప్పడం జరిగింది. ప్రతిపక్షాలు సబితా ఇంద్రారెడ్డి గారు గత ముఖ్యమంత్రి మెసేజ్ ముందు మాట ఉంటే తప్పేముంది అని మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దానికి మనం పుస్తకాన్ని మొత్తం రద్దు చేయలేదు, పుస్తకాలు వాపసు తీసుకోలేదు. ఆ పుస్తకాల్లో ఒక పేజీ తొలగించి, ముందు మాట పేజీ తొలగించి ఇంకొక ముందు మాట పొందుపరచమని చెప్పి ఎంఈఓ కార్యాలయాలకు పుస్తకాలను తీసుకురావడం జరిగింది. అక్కడనే స్థానికంగా ఉండే ఎంఈఓ కార్యాలయాలకి తీసుకొచ్చి ఆ కార్యక్రమం కొనసాగుతుంది.